హాయ్ హలో నేను మీ కొమరం సురేష్. నా ఛానల్లో మొదటిసారి చూస్తున్నట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. చూడండి, 4 నెలల ముందు అంటే డిసెంబర్ జనవరిలో మేము వరి పంట వేసాము. అది ఇప్పుడు పంటకు వచ్చింది. వరి కోత మిషన్ దగ్గరికి మనం ఈ ట్రాక్టర్ మీద వెళ్తున్నాము. వరి కోత మిషన్ వరిని ఎలా కోస్తుందో చూపిస్తాను ఫ్రెండ్, జాగ్రత్త చూడండి. ఇదిగో మనం మిషన్ దగ్గరకు వచ్చేసాము. మిషన్ స్టార్ట్ అవుతుంది చూడండి. అలాగా పంట పండిన తర్వాత మిషన్ కానీ మనుషులతో కానీ కోసి మిషన్తో వ్యవసాయము చాలా ఈజీగా అయిపోతుంది. అందరూ కూడా వాళ్ళ టైం చూసుకొని ఇట్లా వ్యవసాయం చేయడానికి ఏమైనా అవకాశం ఉంటే వ్యవసాయం చేయండి ఫ్రెండ్స్. దేశానికి చాలా మంచిది. ఇలాగా కోసిన వడ్లని మేము ఇందాక వచ్చిన ట్రాక్టర్లో కోసి బయటికి తీసుకెళ్తాం ఫ్రెండ్స్. తీసుకెళ్ళి అక్కడ బయట పోసి కింద పట్టాలేసి ఎండబెడతాం ఫ్రెండ్స్. చూడండి ఎలాగనో. ఇలా కోసిన వడ్లని ట్రక్కులో పోసి ఇంతకుముందు మేము చెప్పినట్టు బయటికి తీసుకెళ్తాము. ట్రక్ ఇంకా నిండలేదు ఫ్రెండ్స్. అట్లా మిషన్ 2 సార్లు టక్కు నింపితే అప్పుడు ఒకసారి టక్కు నిండుతుంది. ఆ టక్కుని బయటికి తీసుకొచ్చి పోసిన తర్వాత ఇలా ఎండబెడతాం ఫ్రెండ్స్. ఎండబెట్టిన తర్వాత ఎండిని వాళ్ళు మాయిశ్చరైజర్ చూస్తారు. ఎండిన తర్వాత మిల్లు వాళ్ళకి కానీ లేకపోతే గవర్నమెంట్కి కానీ లేదంటే మనకి పెట్టుబడి ఇచ్చిన సహకారికి కానీ అమ్మేసుకుంటాం ఫ్రెండ్స్. సో మీకు కూడా టైం కుదిరినట్టయితే వ్యవసాయానికి కొద్దిగా టైం కేటాయించండి. దేశాభివృద్ధిలో పాలు పంచుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ ఆల్ ఆఫ్ యూ. థ్యాంక్ యూ.